హలో గైస్, చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. సుజలాన్లో ప్రజెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చా అని చాలామంది అడుగుతున్నారు. అలాగే ఐఆర్ఈడీలో ఇన్వెస్ట్ చేయొచ్చా అని చాలామంది అడుగుతున్నారు. వాటి గురించి డిస్కస్ చేద్దాం. అలాగే కేపీఐ గ్రీన్, జొమాటో రిజల్ట్స్ వచ్చే వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. టాటా స్టీల్, వారి రెన్యూబుల్స్, ఏంజల్ వన్, ఐఆర్బీ స్టాక్స్ అన్నిటి గురించి కూడా వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఫస్ట్ మన స్టాక్ గురించి డిస్కస్ చేస్తే, సుజలాన్ గురించి డిస్కస్ చేస్తే, రీసెంట్ టైమ్స్లో కూడా మనం వీడియో చేసాం. 60 బ్రేక్ అయిన తర్వాత కూడా ఒకవేళ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకుంటే 60 పైన సస్టైన్ అయితే తీసుకోవచ్చు అని చెప్పుకున్నాం. ఇది ఆల్మోస్ట్ 70 రీచ్ అయింది. ప్రజెంట్ 70 దగ్గర నుంచి కొంత ఫాల్ అవడానికి ట్రై చేస్తుంది అనమాట. సో ఒకవేళ ఈరోజు కూడా కొంత ఏదైతే వార్ సెంటిమెంట్ నడుస్తుంది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య, సో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. మార్కెట్స్ పడితే కనుక సుజలాన్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ కావచ్చు. ఒకవేళ పడుతుంటే కనుక వెయిట్ ఫర్ 60 నుంచి 62 రీజన్స్ దాకా వెయిట్ చేసి ఈ రీజన్లో కొంత రివర్సల్ వస్తే అప్పుడు తీసుకోవడానికి ట్రై చేయండి. లేదు ఒకవేళ పాజిటివ్ ఉంటే అప్పుడు యాడ్ చేసుకోండి. మ్యాక్సిమం పడే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఆల్రెడీ మీరు కనుక 35-38 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే సుజలాన్లో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయండి. స్టిల్ మనకి 80-100 రూపీస్ కూడా పాసిబుల్ ఉంది. బట్ టైం పడుతుంది. ఇంత షార్ప్ మూవ్మెంట్ ఉండకపోవచ్చు. కొంత సైడ్ వేస్ వెళ్ళి కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉన్నాయన్నమాట. సో ఇది మనకి సుజలాన్ గురించి. అలాగే నెక్స్ట్ ఐఆర్ఈడిఎస్ స్టాక్ గురించి అడుగుతున్నారు. రీసెంట్ టైమ్స్లో మనకి ఈ స్టాక్ 200 రూపీస్ స్టాక్ కాస్త 300గా షార్ప్గా ర్యాలీ ఇచ్చింది. సో వితిన్ 2 వీక్స్ టైంలోనే మనకి షార్ప్ ర్యాలీస్ కనిపించాయి అనమాట. అక్కడి నుంచి మనకి ప్రాఫిట్ బుకింగ్ వచ్చి ప్రస్తుతం మనకి స్టాక్ సైడ్ వేస్ నడుస్తుంది అనమాట. మీరు కనుక లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రజెంట్ అయితే మనకి షార్ట్ టర్మ్ వ్యూలో ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కడ కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. సో స్టాక్ అయితే కొంత నెగిటివ్గానే ఉంది. ఒకవేళ 250 రూపీస్ దగ్గర కొంత సో రివర్సల్ వస్తే అప్పుడు యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. బట్ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక సో టిప్స్లో యాడ్ చేసుకొని 200, 250, ఈవెన్ 150 లెవెల్స్ దాకా కూడా మనకి పడే ఛాన్స్ ఉంటుంది. సో అక్కడ దాకా వస్తే అక్కడ కూడా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుని మనం ఈ పర్టికులర్ స్టాక్ 100 రూపీస్ దగ్గర నుంచే మల్టిపుల్ టైమ్స్ చెప్పుకున్నాను. నేను కూడా పర్సనల్గా 100 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేశాను. లాంగ్ టర్మ్ వ్యూ ఉంది కాబట్టి హోల్డ్ చేస్తుంది అనమాట. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే ఈజీగా మనకి ఇది 500 నుంచి 1000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంపెనీ మల్టీ బ్యాగర్ స్టాక్ స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకే లెవెల్స్ దగ్గర బల్క్ క్వాంటిటీ బై చేసి లాసెస్లో హోల్డ్ చేయడం కన్నా కూడా సో ఈ విధంగా మన డిప్స్లో యాడ్ చేసుకోవడం బెటర్ అనమాట. సో ఇది మనకి ఐఆర్ఈడిఏ గురించి అనమాట. అలాగే చాలామంది ఐఎక్స్ గురించి అడుగుతున్నారు. ఐఎక్స్లో ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? నేను 150 దగ్గర ఇన్వెస్ట్ చేశాను, కొంతమంది 130 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేశాను అడుగుతున్నారు అనమాట. ప్రజెంట్ అయితే ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర ఉంది 190, అది బ్రేక్ అవ్వడానికి ట్రై చేసింది. బట్ ప్రస్తుతం మార్కెట్ కొంత నెగిటివ్ ఉండే ఛాన్స్ ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రీవియస్గా మనం చూస్తే కనుక 200 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అలాగే సపోర్ట్స్ కింద యాక్ట్ చేసింది అనమాట. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిందో షార్ప్ ర్యాలీస్ కనిపించాయి. అలాగే ఇక్కడ సపోర్ట్ తీసుకొని కూడా పైకి వెళ్ళింది. మళ్ళీ ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిందో కంటిన్యూస్ ఫాల్ మనకు కనిపించింది అనమాట. సో ఖచ్చితంగా మనకి 190 నుంచి 200 రీజన్ రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. ఒకవేళ మీరు షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఒకవేళ పడుతుంటే 1 or 2 డేస్ అబ్జర్వ్ చేయండి. పడుతుంటే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సెల్ చేయాల్సిన అవసరం లేదు, హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ఐఎక్స్ గురించి అనమాట. అలాగే టాటా స్టీల్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో పడుతుంది కదా కొంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని మనం ఆల్రెడీ ప్రీవియస్ వీక్ వీడియోలో కూడా డిస్కస్ చేసాం. 150 నుంచి 155 రీజన్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనేది. ఆ రీజన్లో మల్టిపుల్ టైమ్స్ వచ్చి రివర్సల్స్ వచ్చాయి. సో ప్రజెంట్ పడుతుంది, కొంత పెరిగే ఛాన్స్ ఉంది. బట్ ఒకవేళ పడితే కనుక ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి టాటా స్టీల్ గురించి అనమాట. అలాగే జొమాటో గురించి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు. జొమాటో ఎస్టర్డే రిజల్ట్స్ పోస్ట్ చేసింది. సో సూపర్ రిజల్ట్స్ అనేవి పోస్ట్ చేసింది అనమాట. జొమాటో ఆల్మోస్ట్ 126.5 టైమ్స్ నెట్ ప్రాఫిట్ అనేది జంప్ అయిందనమాట. సో లాస్ట్ ఇయర్లో మనకి 2 crores అరౌండ్గా చేసింది. ఈ ఇయర్లో మనకి 253 crores అనేది ఈ క్వార్టర్లో మనకి ప్రాఫిట్స్ అనేవి పోస్ట్ చేసింది అనమాట. అలాగే నెట్ రెవెన్యూ కూడా మనం అబ్జర్వ్ చేస్తే కనుక 74% అనేది ఇంక్రీజ్ అయిందనమాట. 4206 crores రెవెన్యూ అనేది జనరేట్ అనేది చేసింది అనమాట. సూపర్ రిజల్ట్స్ అనేది జొమాటో మనకి పోస్ట్ చేస్తుంది. ఓవరాల్ ట్రెండ్ స్టాక్ కూడా కొంత పాజిటివ్ ఉంది. బట్ ఈరోజు మార్కెట్స్ కొంత నెగిటివ్ ఉన్నాయి. కొంచెం చూసుకుంటే ఒకవేళ పాజిటివ్ ఉండి 230 పైన సస్టైన్ అయితే ఫర్దర్గా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది. మినిమం 250 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్దర్గా కూడా మనకి ఫర్దర్ డేస్లో మనకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి జొమాటో గురించి అనమాట. అలాగే చాలామంది ఐఆర్బీ ఇన్ఫ్రా గురించి అడుగుతున్నారు. రీసెంట్ టైమ్స్లో నేను ఇన్వెస్ట్ చేశాను. అక్కడి నుంచి కొంత సెల్లింగ్ ప్రెజర్ కనిపించింది. స్టాక్లో బల్క్ సెల్లింగ్స్ జరిగాయి. సో అక్కడి నుంచి కంటిన్యూస్గా పడుతుంది, హోల్డ్ చేయొచ్చా లేదని చాలామంది అడుగుతున్నారు. షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే మీరు అబ్జర్వ్ చేయండి. 65 అలాగే 60 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్స్
కింద యాక్ట్ చేసాయి అనమాట ఈ 2 రీజన్స్. సో షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే టైం పడుతుంది మళ్ళీ మీరు లెవెల్స్కి రావడానికి. కొంతమంది 72 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేసాం మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చాలామంది అడిగారన్నమాట. ఇప్పుడు దాకా మీరు కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు గైస్. సో షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే ఖచ్చితంగా 60 బిలో కానీ స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే భయపడాల్సిన అవసరం లేదు, హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే చాలామంది ఏంజల్ 1 గురించి అడుగుతున్నారు. సో మనం ఆల్రెడీ చెప్పుకున్న 2000 నుంచి 2100 రీజన్స్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోమని చెప్పుకున్నాం. స్టిల్ మనకి హెవీ రివర్సల్ వచ్చిందని చెప్పలేం, బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక కొంత క్వాంటిటీ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అలాగే 1500 రూపీస్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు. మంచి డిప్లో దొరుకుతున్నప్పుడు ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం చాలా మంచి థింగ్ అనమాట. సో ఇది మనకి ఏంజల్ 1 గురించి అనమాట. అలాగే చాలామంది వారి రెన్యూబుల్స్ గురించి అడుగుతున్నారు. సో వారి రెన్యూబుల్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు. చాలామంది హై లెవెల్స్ దగ్గర స్ట్రక్ అయిపోయి ఉన్నారు. సో చాలామంది ఈ 3000 లెవెల్స్ దగ్గర 2200 లెవెల్స్ దగ్గర నాకు పర్సనల్గా వాట్సాప్ కూడా చాలామంది పెడుతుంటారు. 2200 దగ్గర ఇన్వెస్ట్ చేశాను, 2500 దగ్గర ఇన్వెస్ట్ చేశాను. సో చాలామంది స్ట్రక్ అయిపోయి ఉన్నారు గైస్. సో ఇది పంప్ అండ్ డంప్ స్టాక్. సో స్టాక్ని కంటిన్యూస్గా పుష్ చేశారు. బిగ్ ప్లేయర్స్ మ్యాక్సిమం ప్రాఫిట్స్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అయిపోయారు. స్టాక్ పడుతుంది. ఇటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకండి, ఎందుకంటే క్యాపిటల్స్ మొత్తం స్ట్రక్ అయిపోతాయి. సో ప్రస్తుతం చాలామంది ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. సో అస్సలు ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోకండి గైస్. సో ఎటువంటి స్టాక్ని బెటర్ అవాయిడ్ చేయండి. డైలీ 5% వెళ్తుంది కదా, నా క్యాపిటల్ ఒక 5 days 6 days ఉంచితే 20-30% రిటర్న్స్ వస్తాయి కదా అని ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ ఇలా బుక్ ఎంట్రీ లిస్ట్ స్టాక్స్లో అస్సలు ఇన్వెస్ట్ చేయకండి. క్యాపిటల్ స్ట్రక్ అయిపోతే మీకు 1 స్టాక్లో ప్రాఫిట్ రావచ్చు, బట్ 2-3 స్టాక్స్ ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో సో అవి అప్పటి నుంచి లోవర్ సర్క్యూట్ టచ్ చేస్తే కనుక క్యాపిటల్స్ లాస్ అయిపోయే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో చూడండి 1 day పైకి వెళ్ళింది కదా అని చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనుకున్నారు, మళ్ళీ కంటిన్యూస్గా ఫాలో అవుతుంది గైస్. హై లెవెల్స్లో సో ఏదైతే ప్రాఫిట్ బుకింగ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఈవెన్ ఇక్కడి నుంచి పైకి వెళ్ళి 2000 లెవెల్ టెస్ట్ చేసినా అక్కడి నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్స్ వచ్చి పడిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఎందుకంటే బల్క్గా బై చేసి లాసెస్లో హోల్డ్ చేస్తున్నారు చాలామంది ఉన్నారన్నమాట. సో ప్రెజెంట్ ఇటువంటి స్టాక్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి వారి రెన్యూబుల్స్ గురించి. అలాగే చాలామంది ఎక్సికామ్ గురించి అడుగుతున్నారు. రీసెంట్గా మేము ఎక్సికామ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, అక్కడి నుంచి పడుతుంది, హోల్డ్ చేయొచ్చా లేదని. కంపెనీ మంచిది, లాంగ్ టర్మ్ వ్యూలో మంచి రిటర్న్స్ ఇస్తుంది, బట్ షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయండి. 450 లెవెల్ ఎస్టర్డే టెస్ట్ చేసింది. ఒకవేళ ఏమైనా కొంత పాజిటివ్ ఉంటే కనుక మళ్ళీ కూడా పైకి వెళ్ళే ఛాన్స్ అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ మనం ఆల్రెడీ మనకి 350 రూపీస్ దగ్గర నుంచి ఈ బ్రేక్అవుట్ అప్పుడు ఎప్పుడు ఇచ్చిందో అప్పటి నుంచి మనం చెప్పుకున్నాం. స్ట్రాంగ్ ర్యాలీ కనిపించింది. ప్రస్తుతం ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి జరుగుతున్నాయి. సో లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నా సరే స్లోగా అక్యుములేట్ చేసుకోండి. షార్ట్ టర్మ్ వ్యూ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే ఖచ్చితంగా స్టాప్ లాసెస్ మెయింటైన్ చేయండి. సో ఒకవేళ 450 పైన సస్టైన్ అయితే కనుక మళ్ళీ కూడా 500 లెవెల్స్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి ఎక్సికామ్ గురించి అనమాట. అలాగే కేపీఐ గ్రీన్ గురించి చాలామంది అడుగుతున్నారు. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో రీసెంట్గానే స్ప్లిట్ అనౌన్స్ చేసింది, బోనస్ షేర్స్ ఇచ్చింది. సో అన్ని ఇచ్చిన తర్వాత మనకి స్టాక్లో మ్యాక్సిమం సైడ్ వేస్ వెళ్ళిపోతారు అనమాట. ఈవెన్ బోనస్ ఇచ్చిన తర్వాత కూడా సైడ్ వేస్, స్ప్లిట్ అయిన తర్వాత కూడా స్టాక్లో కంటిన్యూస్గా సైడ్ వేస్ అనేది మనకి జరుగుతుంది అనమాట. సో ఎస్టర్డే కొంత రివర్సల్ వచ్చింది, బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మాత్రమే కేపీఐ గ్రీన్లో ఇన్వెస్ట్ చేయండి, ఎందుకంటే స్టాక్ ఆల్మోస్ట్ మనకి చాలా మంచి రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. సో ప్రెజెంట్ పడుతుంది. సో 900 రీజన్స్, 900 నుంచి 920 రీజన్స్ మధ్యలో అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మళ్ళీ 800 లెవెల్స్ దగ్గర యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీకు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఈ 2 లెవెల్స్ బెటర్ లెవెల్స్ అనమాట. సో ఇదనమాట స్టాక్స్ ఏవైతే మనం చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకేమైనా స్టాక్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాటి గురించి కూడా అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ అనేది చేద్దాం. సో మీరు కనుక ఈ వీడియో కింద కామెంట్ చేస్తే కనుక నేను రేపు ఈవినింగ్ మళ్ళీ కూడా వీడియో చేస్తాను. సో ఏదైతే సో స్టాక్స్ గురించి ఎవరైతే రిక్వెస్ట్ చేస్తారో ఆ స్టాక్స్ గురించి రేపు ఈవినింగ్ మళ్ళీ కూడా మనం డిస్కస్ అనేది చేద్దాం గైస్. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే దాంట్లో అడగొచ్చు గైస్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.